పాక్ ఆక్రమిత కాశ్మీర్లో రక్తపాతం ఏరులై పారుతోంది. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న పీఓకే ప్రజలపైనే పాకిస్తాన్ సైన్యం నరమేధానికి తెగబడుతోంది. గత 2 రోజుల్లోనే 32 మంది అమాయకులను పాక్ బలగాలు కాల్చి చంపగా మృతుల సంఖ్య దాదాపు 100కు చేరువైంది. వీధుల్లో మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్న వాహనాలతో పీఓకే రణరంగంగా మారింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్లో పాకిస్తాన్ సైన్యం నరమేధానికి పాల్పడుతోంది. పీఓకే ప్రాంతీయ ఎన్నికల వేళ చోటు చేసుకుంటున్న హింసాత్మక ఘటనలు అంతర్జాతీయంగా కలకలం రేపుతున్నాయి. గత 2 రోజుల్లో రావల్కోట్, మీర్పూర్ ప్రాంతాల్లో పాక్ సైన్యం జరిపిన విచక్షణారహిత కాల్పుల్లో 32 మంది నిరసనకారులు ప్రాణాలు కోల్పోయారు. జూన్ 5 నుంచి ఇప్పటి వరకు ఈ ఘర్షణలలో మృతుల సంఖ్య ఏకంగా 90 దాటిపోవడం అక్కడి భయానక పరిస్థితికి అద్దం పడుతోంది. పాకిస్తాన్ ప్రభుత్వం సాగిస్తున్న మానవ హక్కుల ఉల్లంఘన, నిర్బంధాలకు వ్యతిరేకంగా జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ప్రజలు వేలాదిగా వీధుల్లోకొచ్చి శాంతియుత నిరసన తెలుపుతున్నారు. అయితే ఈ ప్రజా ఉద్యమాన్ని అణచివేసేందుకు పాక్ సైన్యం క్రూరత్వానికి తెగబడుతోంది. టియర్ గ్యాస్ షెల్స్, తుపాకులతో విరుచుకుపడుతోంది. మృతదేహాలు, ధ్వంసమైన వాహనాలు వీధుల నిండా పడి ఉన్న దృశ్యాలు వైరల్గా మారాయి. మృతదేహాలను సైనిక వాహనాల్లో తరలిస్తూ పాక్ దళాలు తమ రాక్షసత్వాన్ని ప్రదర్శిస్తున్నాయి. నిషేధిత అవామీ యాక్షన్ కమిటీకి చెందిన యువ కార్యకర్తలే లక్ష్యంగా ఈ దాడులు జరుగుతున్నాయి. పీఓకేలోని నిరసనకారులపై పాక్ సైన్యం నరమేధాన్ని ఆ దేశ రక్షణ మంత్రి ఖావాజా ఆసిఫ్ సమర్థించుకున్నారు. పీఓకేలోని నిరసనకారులు కూడా భారతీయుల మాదిరిగానే తమకు శత్రువులని, వారిని అణచివేయడం సరైన పని అంటూ వ్యాఖ్యలు చేశారు. సరిహద్దులలో భారత సైనికులు దాడులు చేసినట్లే పీఓకేలో నిరసనకారులు తమ భద్రతా దళాలపై దాడి చేస్తున్నారని చెప్పుకొచ్చారు. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తూ భద్రతా సిబ్బందిపై దాడులు చేస్తున్న వారిని పౌరులుగా చూడలేమన్నారు. జూలై 27న రావల్కోట్లో సైన్యం జరిపిన కాల్పులపై ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఆందోళన వ్యక్తం చేసింది. దశాబ్దాలుగా ఆ ప్రాంతంలో పాకిస్తాన్ సాగిస్తున్న చట్టవిరుద్దమైన ప్రాణాంతక బల ప్రయోగానికి ఈ ఘటన అద్దం పడుతోందని ఆమ్నెస్టీ దక్షిణాసియా ప్రాంతీయ డైరెక్టర్ ఈసా బెల్లే లాస్సీ అన్నారు. ఉగ్రవాద నిరోధక చట్టాలను ఆయుధంగా మలుచుకుని జేఏఏసీ నాయకులను అక్రమంగా నిర్బంధించడం ఆపాలని ఆమ్నెస్టీ కోరింది. జూన్ 5 నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేసి సమాచారాన్ని తొక్కిపెట్టే ప్రయత్నం చేస్తున్నారని, తక్షణమే ఇంటర్నెట్ను పునరుద్దరించి మీడియా, స్వతంత్ర పరిశీలకులను అనుమతించాలని డిమాండ్ చేసింది.